హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ నా నమస్కారంలో మీరు ఏదో వెటకారంగా అన్నట్టు అనుకోకండి, నమస్కారమే చెప్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈ కవర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవర్లు ఏంటి అని అనుకుంటే మాత్రం దీంట్లో ఏంటో డ్రెస్సులు ఉన్నాయి. ఎందుకు ఈ డ్రెస్సులు ఏం చేస్తానికంటే మా దీవెనకి షూట్ కోసం డ్రెస్సులు అయితే తీసుకున్నాము. దీనికి ఇప్పుడు మీకు డ్రెస్సులు అయితే చూపిస్తాను. అది ఎంత అయింది, ఎక్కడ తీసుకున్నాము అది కూడా మీకు చెప్తాను. టోటల్ కాస్ట్ ఎంత అయిందో కూడా చెప్తాను. అవి దానికి మీరు అంత అయితే చెప్పండి, గెస్ చేయండి. అంటే ఇది ఏంటంటే అంటే అన్ని వెస్ట్రన్ అండి. ఈ ట్రెడిషనల్గా కానీ లేకపోతే అట్లాంటివి ఏం కాదు, మొత్తం వెస్ట్రన్ డ్రెస్లే. ఎందుకంటే ఇప్పుడు దీవెన చేయబోయే ప్రాజెక్టు మొత్తం కూడా స్టైలిష్గా, కొంచెం రిచ్గా, కొంచెం పాష్గా ఉంటుంది అనమాట. వచ్చేసి అది ఏంటంటే దీవెన ఈటీవీలో ఒక సీరియల్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ సీరియల్ చేయడము ఒప్పుకున్నాం కూడా. ఎందుకంటే ఇంకా చాలా రోజుల నుంచి అంటే మంచి క్యారెక్టర్ కూడా మంచిది కాబట్టి, అంటే కొన్ని వచ్చినా కానీ కొన్ని అంటే కొంచెం తక్కువ లేకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంట్లో అయితే మంచి క్యారెక్టర్ అని చెప్పారు, మంచి ప్రొడక్షన్ కూడా చెప్పారు. ప్రొడ్యూసర్ గారు చాలా సీరియల్ కూడా చాలా చేసినారంట. ఇది ఏంటంటే మనకి మొన్న మీరు ప్రోమో చూసుంటారు ఈటీవీలో, దీవెన ఒక అత్తగారిలాగా క్యారెక్టర్ చేసి ఒక ప్రోమో చేశారు. యాక్చువల్గా అది ఆ సీరియల్ కాదు, అది ఓన్లీ జస్ట్ ప్రోమోని. అది చూసి ఇంకా ఇది వీళ్ళు కూడా లేదు ఈ పాప కావాలని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము, క్యారెక్టర్ చెప్పడము. మాకు కూడా మంచి అంటే నెగిటివ్గా చేస్తే అసలు దీవెన అంటే ఎప్పుడు ఒక సెంటిమెంట్గా, లేకపోతే ఒక అమాయకమైన అమ్మాయిలాగా, చిన్న పాపలాగా, లేకపోతే పల్లెటూరి విలేజ్ బ్యాక్డ్రాప్ ఇట్లాంటివి ఎక్కువ ఇప్పటిదాకా చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక మంచి ఫాస్ట్గా రిచ్గా ఎప్పుడు పేద పూర్ ఫ్యామిలీ లాగా ఇట్లా వచ్చినాయి కదా. కొంచెం ఈసారి ఏంటంటే కొంచెం పొగరుగా రిచ్గా, కొంచెం నెగిటివ్గా అంటే ఇవి ఉంటాయి కదా, అట్లాంటి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది సార్. మంచి పాపకు మంచి క్యారెక్టరే ఉంటుందని చెప్పిన తర్వాత నేను కూడా సరే అంటే ఇప్పుడు చేపిద్దాము సరే అని చెప్పేసి అనుకున్నాము. మా క్యారెక్టర్ నచ్చింది, చేపిస్తున్నాము. ఇప్పుడు దానికోసం మేము కాస్ట్యూమ్స్ తీసుకున్నాము. అంటే బేసిక్గా మీరు అందరూ అనుకోవచ్చు మీ దగ్గర కాస్ట్యూమ్స్ మళ్ళీ కొత్తగా తీసుకున్నా ఆల్రెడీ ఉంటాయి కదా అనుకోవచ్చు. కానీ మా దగ్గర ఇంత మరీ వెస్ట్రన్గా ఇంత పాష్గా అయితే అంటే కొన్ని ఉన్నాయి. అంటే సీరియల్కి ఏంటంటే చాలా అవసరం పడతాయి. కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఇస్తారు కదా, అంటే షూటింగ్లో ఇస్తారు కదా కాస్ట్యూమ్స్ అనుకుంటారు. కాకపోతే మూవీస్కి వాటికైతే వాళ్ళు చేస్తారండి కాస్ట్యూమ్స్. కాకపోతే సీరియల్కి మాత్రం ఎవరికి ఏ ఆర్టిస్ట్కి వాళ్ళే తెచ్చుకుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే, పెద్ద ఆర్టిస్ట్ అయినా, హీరోయిన్ అయినా మ్యాక్సిమం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే వాళ్ళ శారీస్ కానీ, జ్యువెలరీ కానీ, కొంతమంది మేకప్ అయితే ఇంకా వాళ్ళు ఓన్ కూడా వేసుకుంటారు. అట్లా సీరియల్కి మాత్రం ఫెసిలిటీ లేదు, ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. అందుకని చెప్పేసి కాస్ట్యూమ్ తీసుకున్నాము. ఇంకోటి హాఫ్ సారీస్, చుడీదార్స్ అవి అలా వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఈ గాగ్రాసు, లంగా జాకెట్, ఫ్రాక్స్, హాఫ్ శారీ తక్కువ. అంటే ఇంకా అదే లంగా జాకెట్ అయితే బాగా, చిన్న ఫ్రాక్స్ మళ్ళీ ఇలాంటివి ఎక్కువ చేసిందనమాట. ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు ఎట్లా కొంచెం వెస్టర్న్గా ఏంటి దీవెన దీవెన ఈ మధ్య వేసుకుంటుంది వెస్టర్న్ ఎక్కువ. సమ్మర్ నుండి చిరాకు వచ్చి హాఫ్ సారీస్ వేసుకొని బోర్ కొట్టేసింది. దీవెన ఫ్యాన్ ఆఫ్ చేసి గాలి వస్తుంది మమ్మీ ఎక్కువ. అది ఆల్రెడీ అక్కడ వేసింది కదా. ఏంటి లైట్ ఆఫ్ చేశారు? వచ్చింది ఇప్పటిదాకా మంచిగా. నాకేం చలి పెట్టి చెవులు నొప్పి వస్తున్నాయి, తలనొప్పి వచ్చి. బాగుంది కలర్. ఇందాక నుంచి నేను ఏమని చెప్పా, నువ్వేమన్నా బాగుందని చెప్పావే. ఇందాక బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. మాకైతే నిజంగా గాలి అయితే విపరీతంగా గాలి వస్తుంది. ఏంటిలా గైస్ చూడండి, అక్కడ నిల్చుంటే నేను మార్నింగ్ బ్రష్ చేయడానికి నిల్చుంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోతున్నా గాలికి, ఆ ఫోర్స్కి అంత హెవీగా వస్తుంది. గాలి రావాలి ఎండ రావాలి అనుకున్నాం కానీ మరి ఇంత గాలి వస్తుంది అనుకోలేదు. ఓకే, మొత్తానికి అయితే ఇంక ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వేసుకున్నా కూడా ఇవే ఇక ఈ టైప్లో ఉన్నాయి. చూపించు. మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోన్ చేయాలి. ఇది కొన్నేమో మళ్ళీ దీంట్లో కూడా మా దీవెన కొన్ని నేను ఇంట్లో చేసుకోవడానికి కొన్ని తీసుకుంటాను వెళ్ళడానికి అని తీసుకుంది. మ్యాక్సిమం దాంట్లో షూటింగ్లో వాడము.
పెయిరేం అవసరం లేదు, దేని దాన్ని సపరేట్ చూపించు. అది పాయింట్ మంచిగా చూపించారు. ఇది ఒక టాప్, అంటే వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్స్ అనేవి ఇలా ఉన్నాయి అన్నమాట. దాని తగ్గట్టుగా షాప్కి వెళ్ళి ఇవి చూపిస్తే అవి ఇచ్చారు. వాళ్ళు పెట్టిన పిక్స్, ఆ మోడల్స్ ఎంతవరకు కావాలి, ఎలా కావాలనేది అలా చూపించారనమాట. ప్యాంట్స్ కానీ టాప్స్ కానీ ఆ టైప్లో. బ్యాగీ ఏమంటుంది, బ్యాగీ పాయింట్. ఈ వెనక ఇట్లా వేసుకుంది, ఇట్లా వేసుకోవాలి నువ్వు కూడా. రిబ్బన్ కట్టుకొని ఫ్రెండ్ అంటావు నీ ఫ్రెండ్. ఇదొకటి ఈ టైప్లో కూడా పెట్టారు. జీన్స్ టాప్స్ ఇట్లా. దీంట్లో కొన్ని కలర్స్ తీసుకుందనమాట. స్క్రీన్ షాట్ తీయడానికి అవకాశం ఇవ్వట్లేదు నాకు. షర్ట్ కూడా పెట్టారు అందులో. ఇది ఒకటి తీసుకుంది. ప్లెయిన్ కూడా బాగుంటుంది గర్ల్స్కి. కొంచెం పాలిస్టర్ టైప్లో వచ్చి ప్లెయిన్ షర్ట్ ఇట్లా ఊగుతుంది కదా గాలికి. చాలా చాలా ఏంటి చిరిగింది పెట్టి ఒక పాయింట్కి ఇన్ని డబ్బులు పెట్టి చిరిగిన పాయింట్ తెచ్చుకున్నాను. ఈ టైప్లో కూడా ఒక 2 పెట్టారు పిక్స్. మధ్యలో ఫోన్ ఫుల్ అయిపోయింది, మా ఉమా వీడియోస్ అన్ని అట్లనే ఉంచింది, అందుకే అవి అట్లయినాయి అనమాట. ఇదైతే చూసారు కదా, ఎక్కడ దాన్ని చూసినాం, ఇదా ఇదైతే రెగ్యులర్గా మామూలుగా ఫ్రాక్స్. రెగ్యులర్ ఏం కదా, ఆ టైప్ పెట్టారు వాళ్ళు ఫొటోస్. ఫ్రాక్స్ అంటున్నారు. ఈ టైప్ కూడా ఒకటి పెట్టారు వాళ్ళు పెట్టారు. ఇది దేవి నాకు ఈ కలర్ నచ్చింది, తెచ్చుకుంది. వేసుకొని చూసిందండి, ఎందుకంటే బట్టలు తెచ్చి అన్ని వేస్ట్ చేసింది. ఒకసారి 3000 వేసుకోవట్లేదు ఇప్పుడు, కబోర్డ్లు అట్లనే ఉన్నాయి. ఎప్పుడు వేసుకుంటుంది చూడండి, కవర్ చేస్తుంది, కుచ్చుకుంటాయి అని వేసుకోదు. అందుకే ఆమెను తీసుకెళ్ళి కుచ్చుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ట్రయల్ రూమ్లోకి చేసిన తర్వాత తెచ్చుకుంది. లేదంటే అది ఎంతదైనా సరే, చెప్పాను కదా మీకు వీడియోలో నేను, మా పల్లె వంట ఛానల్లో. అట్లా బట్టల విషయంలో అందరూ అంతేలేండి, కంఫర్ట్ ఉంటేనే వేసుకుంటాం. కానీ ఈ టైప్లో 2 పీస్ సెట్స్ కూడా చెప్పారనమాట. టూ పీస్ సెట్స్ ఒక 2, ఇంకేంటి ఫ్రాక్స్ ఒక 2, జీన్స్ ఒక 3 or 4, టాప్స్ ఒక 4, ఇంకొక జీన్స్ షర్ట్ ఒకటి. అవి రెగ్యులర్గా వేసుకునే, అవి కూడా చూడండి. ఇట్లనే షూట్కి వెళ్ళినప్పుడు, ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తెచ్చుకుంది. పెద్దమ్మాయి బట్టలు కావాలి అప్పుడే మా అక్కకి. బాగుంది, కలర్ బాగుంది. ఆడ వేసుకొని చూసినప్పుడు బాగా అనిపించింది షాప్లో. ఎందుకు ఊగుతున్నారు? ఓకే, వెనక ఇట్లా కట్టుకోవచ్చు, అది అట్లా అనిపిస్తుంది. కానీ థ్రెడ్స్ ఇచ్చారు సైడ్కి, పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ వేస్తే నడుము. ఇదన్నమాట. వీళ్ళకి నిద్ర వస్తుంది ఇప్పుడు ఈ గాలికి. చూడండి అసలు ఎట్లా సౌండ్ వస్తుంది పైన టాప్ లో రేకులు. దానికి కింద ప్యాంట్ ఇది తెచ్చుకుంది. ఓకే, ఇది మా దీవెనకి సీరియల్కి సంబంధించి. అది ఏం సీరియల్ అంటే పేరు నాకు తెలియదండి, అంటే వాళ్ళు ఇంకా నేమ్ మాకు టైటిల్ ఏది చెప్పలేదు. కంపల్సరీగా మీకైతే ఇంటిమేట్ చేస్తాము. అంటే ఆల్రెడీ దాంట్లో మనకి ప్రోమోలు వస్తాయి ఈ టీవీలో. మేము కూడా దానికి సంబంధించి కనుక్కొని మళ్ళీ మీకు దాని ప్రోమో వచ్చినప్పుడు కానీ, సీరియల్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు కానీ టైమింగ్ ఇవన్నీ కూడా మీకు చెప్తాము. ఖచ్చితంగా చూడండి. ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేస్తారో ఇక ముందు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఒకవేళ అంటే చాలామంది మా పాపని పెట్టండి, లేకపోతే మా పాపకి అవకాశం ఇవ్వచ్చు కదా అంటే మా చేతిలో ఉన్న వాళ్ళకే తీస్తామండి. ఇప్పుడు మేము వెళ్ళే సీరియల్లో ఒకవేళ లేదు, ఇంకా చిన్న పాపలు లేకపోతే ఇంకా చిన్నపిల్లలు కావాలి అని నాకు వాళ్ళు చెప్తే కనుక మీకు ఖచ్చితంగా నేను పోస్ట్ పెడతాను. మాకు తెలిసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ కానీ, యూట్యూబ్లో పోస్ట్ కానీ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాదు, డైరెక్ట్గా వాళ్ళ మేనేజర్ని కానీ వాళ్ళ ప్రొడక్షన్ని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు, తీసుకెళ్ళచ్చు. ఆడిషన్ చేసుకుంటారండి. ఆడిషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.
ఓకే, మీరు చేపించాలి, మా పాపకి ఇంట్రెస్ట్ ఉంది, బాబుకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించండి ఇంట్లో. కొన్ని డైలాగ్స్ చెప్పించడం ఓన్ వాయిస్తో, అంటే రీల్స్ చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైనా ఓన్ వాయిస్తో డైలాగ్స్ చెప్పించడం కానీ అలాంటివి ఏమైనా చేపిస్తే చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా అడిగితే పంపించవచ్చు. ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్నింగ్ నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. షూట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఆ షూట్ అదంతా కూడా మళ్ళీ పెడతాము. ఫైనల్గా ఈ కాస్ట్, దీనికి అంతటి కాస్ట్ ఎంత అయింది మీరు ఒక్క సెకండ్ గెస్ చేయండి. గ్యాప్ ఇస్తాను, ఒక్క సెకండ్. ఓకే, 1 సెకండ్. సెకండ్ ఏమంటారు తెలుగులో? నిమిషం. మినిషం అంటే నిమిషం. చెప్పు, సెకండ్ ని ఏమంటారు? తెలుగు దీవెనది. క్షణమా? ఇంగ్లీష్లో అంటున్నారు మీరు. అమ్మా, హిందీలో. హిందీ రాదు నాకు. ఒక క్షణమేనా? క్షణం, నిమిషం. ఓకే అండి, అయిపోయింది. ఒక్క క్షణం, ఒక నిమిషం, ఒక సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదన్నీ కాస్ట్యూమ్స్, అవే కాస్ట్యూమ్సే. మా షూటింగ్ కాస్ట్యూమ్స్ అంటాము. ఇవన్నీ డ్రెస్సులు ఇవంతా కూడా మాకు 10,370. అందుకే ఫస్ట్ చెప్పా, టైం ఇచ్చారుగా. ఓకే, మాకే 10,000 అయినాయి. ఇది కూడా మేము వచ్చేసి ఇక్కడే మనకి వనస్థలిపురంలో డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ కి ఆపోజిట్ లోనే వెస్టర్న్ అనే షాప్ ఉంది, కొత్తగా పెట్టారు. అంటే వాళ్ళు రీసెంట్ గా ఒక 15-20 డేస్ అయిందంట షాప్ పెట్టి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి. లేడీస్ కి మొత్తం, ఓన్లీ లేడీస్, ఈ ఏజ్ వాళ్ళ నుంచి, ఈ ఏజ్ నుంచి కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ప్రైజెస్ 400 నుంచి 300, 350, 400 నుంచి కొన్ని మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉన్నాయి అనమాట. మంచి క్వాలిటీ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్ అయితే ఉన్నాయి, కలర్స్ కానీ మోడల్స్ కానీ. ఓకేనా, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.